హలో అండి. అందరికీ నమస్తే. రీసెంట్‌గా నేను ఒక కార్ విషయంలో ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ అయింది నాకు. అదేంటో మీకు షేర్ చేస్తాను. మేబీ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. అదేంటంటే నా కారు సడెన్‌గా అప్పటిదాకా బానే ఉంది. సడెన్‌గా పికప్ అనేది బాగా తగ్గిపోయింది. ఎంత ట్రై చేసినా పికప్ అయితే రావట్లేదు. నాకు కొంచెం పికప్ లేకపోయేసరికి ఏమైందో అని ఒక మెకానిక్‌కి కాల్ చేశా. ఆ మెకానిక్ అన్నారు, టర్బో గనుక కంప్లెయింట్ ఉంటే టర్బో లోపల వాల్వ్ గనుక రిలీజ్ అవ్వకపోయినా పికప్ అయినట్టు ఉందండి, అయిపోయి ఉండొచ్చు అన్నాడు. ఇంకొక అతనికి కాల్ చేశాను. ఇంకొక అతను అన్నాడు, ఏదైనా సెన్సార్ ప్రాబ్లమ్ ఉండొచ్చు అన్నా అన్నారు. సరే ఏదైనా తీసుకొచ్చి పెట్టండి చూద్దామన్నాడు. సరే నేను తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర అయితే పెట్టాను, కార్ అయితే చూడమని. ఆయన అన్నాడు, చూశాడు, పూర్తి చెక్ చేయలేదు, జస్ట్ పైన బ్రీఫ్గా చూసి, ఇది నాకు తెలిసి ఆ టర్బోదే అన్న కంప్లైంట్, టర్బో ఒకసారి చెక్ చేస్తాను అన్నాడు. ఎంత అవ్వచ్చు అంటే, అవుతుందండి, జస్ట్ ఆ వాల్ అయితే ఒక 5,000 to 6,000 అవుతుంది, ఇంకా మెయిన్ టర్బోనే పోతే ఇంకా ఎక్కువ పోతుంది అన్నాడు. సరే చేసేది ఏముందిలే, టైం బ్యాడ్ కదా అని చెప్పి లైట్ తీసుకున్నాను, కార్ దగ్గర అయితే పెట్టాను. అయితే ఆ తర్వాత నేను మా ఫ్రెండ్ ఒకరితో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాను. వాడిది WRV, హోండా WRV, నాదేమో హోండా సిటీ. మాట్లాడుతుంటే వాడు అన్నాడు, నాకు కూడా ఒకసారి పికప్ ఇట్లా తగ్గిందన్న, మళ్ళీ తర్వాత అదే పెరిగింది అన్నాడు. సో అసలు ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరిగింది, నాకు డౌట్ వచ్చింది. వెళ్ళి ఒకసారి కార్ వెళ్ళి చెక్ చేశాను. చెక్ చేస్తే కార్లో కొంచెం ఫ్యూల్ యాక్చువల్ తక్కువగా ఉంది. సరే ఫ్యూల్ తక్కువగా ఉంది కదా, చూద్దాం ఒకసారి ఫ్యూల్ కూడా ఇచ్చని చెప్పి, ఫ్యూల్ అంటే మరీ తక్కువ ఏం లేదు, ఉంది కొంచెం తక్కువ ఉంది, ఎల్లో లైట్ అనేది వెలుగుంది. సో మళ్ళీ వెళ్ళిపోయాను, పెట్రోల్ బంక్కి వెళ్ళిపోయాను. వెళ్ళి ఒక ఇంజిన్ ఆఫ్ చేశాను. ఇంజిన్ ఆఫ్ చేసి ఒక 1000 రూపీస్ ఆయిల్ అయితే ఫిల్ చేశాను. ఆఫ్ చేసి మళ్ళీ తర్వాత వెంటనే ఆన్ చేశాను. ఆన్ చేసి చూస్తే ఎటువంటి కంప్లైంట్ లేదండి, హ్యాపీగా ఫుల్ పికప్ అనేది మళ్ళీ వచ్చేసింది. అయితే ఇంక నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి జస్ట్ ఫ్యూయల్కే ఇలా అయిపోయింది, ఫ్యూయల్ వల్ల అయితే పికప్ ఎందుకు తగ్గిద్ది, నేను ఎక్కడ చూడలేదే ఏంటి అని అనుకొని అసలు మళ్ళీ ఒకసారి ఫ్యూయల్ తగ్గిద్దామని ఫ్యూయల్ కొంచెం ఆఫ్ చేసి మళ్ళీ యూజ్ చేశాను ఒక రోజంతా తక్కువ పెట్టి. మళ్ళీ ఏం జరిగిందంటే, కరెక్ట్గా ఒక 1 డే తర్వాత, కొంచెం తిరిగాను. ఆ 1 డే తర్వాత ఫ్యూయల్ అనేది మళ్ళీ అయిపోయింది. అయిపోయి ఎప్పుడైతే ఈ ఫ్యూయల్ మనకి లో ఫ్యూయల్ సింబల్ చూపిస్తుంది కదా, ఈ లో ఫ్యూయల్ సింబల్ ఎప్పుడైతే వస్తుందో, ఆ వచ్చిన తర్వాత ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి చూసారా, లాస్ట్ పాయింట్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ పాయింట్ జస్ట్ బ్లింక్ అవడం స్టార్ట్ చేసింది, మళ్ళీ పికప్ డౌన్ అయిపోయింది మనకి. సో మళ్ళీ వెళ్ళి ఫ్యూయల్ ఫిల్ చేశాను, మళ్ళీ సేమ్ ఇంతకుముందు చేసినట్టే ఫ్యూయల్ ఫిల్ చేశాను, మళ్ళీ పికప్ అనేది సూపర్ ఉంది. అది నా ఒక్క కార్కే కంప్లైంట్ ఉందేమో అనుకున్నాను నేను. తర్వాత వెళ్ళి మా ఫ్రెండ్ చెప్పారు WRV, వాడిది ట్రై చేసాం. సో అతను కూడా అలాగే ఉంది. ఇంకొక ఫ్రెండ్ వచ్చాడు, అతను కూడా హోండా సిటీ ఉంది, అది ట్రై చేసాం, సేమ్ అది కూడా అలాగే వచ్చింది అనమాట. సో 1 వీక్ పట్టింది ఇదంతా చుట్టాగా నాకు. అయిపోయిన తర్వాత కొంతమంది మెకానిక్స్ కానీ కొన్ని గూగుల్ సెర్చెస్ కానీ మొత్తం చేస్తే తెలిసిందంటే, మామూలుగా ఏ కార్లకైనా మనకి ఫ్యూయల్ అనేది సింబల్ వెలిగిన తర్వాత వెంటనే ఫ్యూయల్ అనేది ఫిల్ చేసుకోవాలి. లేకపోతే ఆ ఫ్యూయల్ తీసుకునే ఫ్యూయల్ పంప్ ఉంటుంది కదా, ఆ పంప్ అనేది దానికి తగ్గ క్వాంటిటీ ఫ్యూయల్ రాకపోవటం వల్ల అది వీక్గా ఉంటుంది. ఎక్కువ ఫ్యూయల్ తీసుకోకపోవటం వల్ల పికప్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. అండ్ ఫ్యూచర్లో రాను రాను ఆ పంపు కూడా ఫెయిల్ అయిపోతుంది. సో ఖచ్చితంగా పంపు ఫెయిల్ అయిపోయిందంటే కొత్త వేయాలంటే 40-50,000 ఉంటాయి, రీపేర్ చేసినా 10,000 to 20,000 అనేది అవుతూ ఉంటాయి. సో అందువల్ల ఎస్పెషల్లీ ఈ హోండా బ్రాండ్కి వచ్చేసరికి ఇవి ఖచ్చితంగా జరుగుతాయి ఎక్కువ. మిగతా వాటికి ఏంటంటే పంప్స్ ఫెయిల్ అయిపోతాయి పూర్తిగా, దీనికి ఏం జరుగుతుందంటే పికప్ డౌన్ అయిపోయింది. సో నేనైతే మిగతా కార్స్కి పంపులు ఫెయిల్ అవటం చూశాను, వాటి వల్ల పంపులు ఫెయిల్ అయ్యింది, కానీ ఇట్లా పికప్ తగ్గి మళ్ళీ వెంటనే పెరగడం అనేది ఇప్పుడే చూశాను. మేబీ ఇలా కొన్నిసార్లు జరిగి తర్వాత మీకు డైరెక్ట్గా ఆ పంపు ఏమైనా ఫెయిల్ అయిద్దేమో. సో ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, నేను ఒకసారి చెక్ చేసుకున్నాను, దానివల్ల నాకు మెకానిక్ చెక్ చేస్తే కనీసం ఆయన సర్వీస్ ఛార్జెస్ అని వచ్చేది, ఆ ఛార్జెస్ మిగిలాయి, అదొకటి. అండ్ రెండోది ఏంటంటే, మీరు ఎవరైనా కానీ ఫ్యూయల్ కనుక లైట్ వెలిగితే వెంటనే ఫ్యూయల్ అనేది ఫిల్ చేసుకోండి. ఎందుకంటే దానివల్ల మీకు ఎలాగైనా కారు ఖచ్చితంగా ఫిల్ చేసుకోవాల్సిందే, తప్పదు, ఒకరోజు తర్వాత అయినా లేదా కొంచెం కిలోమీటర్ ఎక్కువ వెళ్ళిన తర్వాత అయినా. దానివల్ల అనవసరంగా ఆ ఫ్యూయల్ పంపు పాడైపోయి డబ్బులు పాడు చేసుకోవడం దీనికి. సో వెంటనే ఆ లైట్ పడింది అంటే, అసలు లైట్ పడకముందే వేయించుకోండి, లేదా పడినా వెంటనే డిలే చేయకుండా ఫ్యూయల్ మాత్రం ఫిల్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యూయల్ ఇండికేటర్ ఉన్నా కూడా డ్రైవ్ అనేది కార్స్ చేయకండి, దానివల్ల మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.